సో ఏంటి జగన్ గారు లండన్ పర్యటన ముగియనుంది ఈ రోజుతో. ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఒక పిలుపునైతే ఇచ్చారు. వైసీపీకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించి అంశము. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళే చర్చ కూడా ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏంటి అలాంటి పరిణామాలేమన్నా ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. బహుశా హ్మ్. 2, 3 రోజులు వారు బెంగుళూరులో విశ్రాంతి తీసుకొని మంగళవారమో, సోమవారమో హ్మ్. పార్టీ ముఖ్యులతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి లేదా దూరం నుంచి మనం పరిగణలో తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి ఇంక సరాసరి ప్రజాక్షేత్రంలోకే ఎళ్తాడు. ఓకే. అసెంబ్లీకి వెళతాడని నేను అనుకోవట్లేదు. అవునా? హ్మ్. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాను. హ్మ్. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలకి ఒకరా, ఇద్దరా, హోదా, 1 నిమిషం ఇస్తారా, 10 నిమిషాలు ఇస్తారా అది ఇమ్మెటీరియల్. హ్మ్. ఖచ్చితంగా సభ్యుడు వెళ్ళాలి. తమ అభిప్రాయాలు చెప్పాలి. అక్కడ చెప్పుకునే అవకాశం లేనప్పుడు బయట చెప్పాలి. ఇది హ్మ్. నా స్టాండ్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అని అంచనా వేసే వ్యక్తిగా ఆయన అసెంబ్లీకి పోతాడని నేను అనుకోవట్లేదు. ఓకే. ఎందుకు అంటే ఒక విధానపరమైన అంశంతో ఆయన అసెంబ్లీకెళ్ళట్లేదు. హ్మ్. అది విధానం ఏంటి? ఆయన తీసుకున్న విధానం. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే అసెంబ్లీకి వస్తాను. హ్మ్. రాకపోతే రాననే పదం వాడరు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలంటే నేను ప్రతిపక్ష నాయకుడు. దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, సరైన సమయం ఇవ్వరు. ఎందుకంటే మేము ఉన్న సంఖ్యాబలం ఆధారం చేసుకొని సంఖ్య ఇవ్వకపోతే, హ్మ్. అధికారం, ప్రతిపక్షం 2 ఉంటుంది అసెంబ్లీలో. అధికార సభ్యులు ఎంతమందున్నా మీరు చెప్పేదానికి సావధానంగా ప్రతిస్పందించాల్సిన వ్యతిరేకించడం లేదా సమర్థించడం ఉండే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కాబట్టి, ఉన్నది మేము ఒకరే గాబట్టి, హ్మ్. మిగతా 3 పార్టీలు మీరు గవర్నమెంట్‌లో భాగం కాబట్టి, సంఖ్యతో నిమిత్తం లేకుండా మాకు మాట్లాడే అవకాశం ఇయ్యాలి. అది హ్మ్. ప్రతిపక్షం హోదా ఉంటే రూల్ ప్రకారం నాకు టైమ్ వస్తుందనేది వారి యొక్క ఉద్దేశం. ఓకే. కాబట్టి అది ఇవ్వలేకపోతే నేనొచ్చినా పెద్ద ప్రయోజనం లేదు. 1 నిమిషం, 2 నిమిషాలు ఇస్తారు. మీరు చెప్పదలసింది చెప్తారు. దాని బదులు బయటే ఉంటారు అంటాడాయన. హ్మ్. ఇదే ఆయన చెప్పదలుచుకుంది. ఓకే. చెప్పేసాడు. హ్మ్. నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నిర్ణయానికి భిన్నంగా ఆయనొచ్చాడనుకోండి, పొలిటికల్‌గా భయపడ్డాడు జగన్ అంటారు గదా! హ్మ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడితే వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడం. హ్మ్. ఇప్పటికి గూడా అది స్పీకరు డిస్కషన్ పవర్స్ కింద ఉన్నాయి. అయితే స్పీకర్ గారు ఇంకా బయటేం మాట్లాడినా ఆన్ రికార్డ్ రిజెక్ట్ చేయలేదు. ఓకే. ఉదాహరణకు స్పీకర్‌ని గుర్తించమని స్పీకర్‌కి లెటర్ పెట్టారు. హ్మ్. హైకోర్ట్‌లో పిటిషన్ వేశారు. బయట ఎన్ని మాట్లాడినా ఆన్ రికార్డ్ ప్రకారం మీకు ఇవ్వడానికి కుదరదు అని స్పీకర్ ఏమి ఇంత చెప్పలేదు. హ్మ్. పరిశీలనలో ఉన్నట్టే ఉంటుంది. కానీ బయట మీకు టెక్నికల్‌గా 10% లేదు గాబట్టి ఇవ్వలేము అన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుతా ఉంది. హ్మ్. స్పీకర్ గారు ఇంకా మాట్లాడల. అంటే ఇక్కడ నాకు ఎందుకంటే ఒక డౌటు. ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కంపల్సరీ ఇవ్వాలంటే మినిమమ్ ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పేసి ఒక రూల్ ఉందని చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడా ఆ రూల్ లేదు. ప్రతిపక్షం అనే ఒక పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఇద్దరి మధ్య ఎక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది? అంటే సాంప్రదాయం, నిబంధనలు 2 ఉంటాయి అసెంబ్లీలో. హ్మ్. సాంప్రదాయంగా మాత్రం 10% మారిపోయింది. భారత ఓకే. పార్లమెంట్‌లో గాని, వివిధ అసెంబ్లీల్లో హ్మ్. 10% అనే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. హ్మ్. అయితే రూల్ గాదది. ఓకే. ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తాయంటే, ప్రతిపక్షం అంటే అధికార పార్టీతో రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి. హుహు. హ్మ్. హ్మ్. 2 ఆహ్, ఆ విభేదించే పక్షాలలో గ్రూప్‌లో మేజర్‌గా ఉండాలి. హ్మ్. 3 స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఓకే. అయితే ఫస్ట్ పాయింటు రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి. రాజకీయంగా విభేదించడం అంటే ప్రభుత్వంలో భాగంగా ఉండకూడదు. అపోయింట్‌గా ఉండాలి. హ్మ్. మిత్రపక్షం ఉండకూడదు. అఫిషియల్‌గా అసెంబ్లీలో. హ్మ్. నంబర్ 1. నంబర్ 2 ఉన్న గ్రూపుల్లో అంటే కొన్ని సందర్భాల్లో 2, 3 పార్టీలు కూడా ఉంటాయి. అది అపోజిషన్‌లో. దాంట్లో మేజర్ గ్రూప్ ఉదాహరణకు ఒక వైసీపీకి 11 ఉన్నాయి. సిపిఐ, సిపిఎంకి ఒకటో, రెండో, మూడో వచ్చున్నాయనుకోండి. హ్మ్. అప్పుడు 3 అపోజిషనే. ఓకే. కానీ మేజర్ గ్రూప్ వైసీపీ కాబట్టి వైసీపీకి ఇవ్వాలి. అంటే మేజర్ గ్రూప్‌కి ఇయ్యాలి అపోనెంట్‌లో. హ్మ్. మూడో పాయింట్ స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఈ ఓకే. 3 ఉన్నాయి. అయితే సాంప్రదాయంగా మాత్రం 10% ఉన్నమాట వాస్తవం. హుహు. లేదు మన పి. జనార్దన్ రెడ్డి గారు సంఖ్య 23 వచ్చినప్పుడు ఉమ్మడి అసెంబ్లీలో హ్మ్. ఆయనకి ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వలేదు. రాహుల్ గాంధీకి 2 టైమ్సో, 1 టైము ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేదు. హ్మ్. ఇప్పుడిచ్చారు. హ్మ్. 90 వచ్చింది కాబట్టి. 47, 50 రావాలి. 55 రావాలి కాబట్టి. హ్మ్. రాలేదు కాబట్టి ఇవ్వలేదు. ఈ సాంప్రదాయంగా మారింది. ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్‌గా ఒక మాట అన్నాడు. 23 మంది తెలుగుదేశం కలిస్తే నువ్వు అవును. ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు అంటే నా దయే. నేను గాని డోర్ లోపల నుంచి ఆడ నుంచి కొంతమంది వచ్చేస్తే అంటే కొంతమంది అంటే 5, 6 మంది వచ్చేస్తే 17 పడిపోతున్నాయి. అవును. హ్మ్.
అంటే మీరే అన్నారు కదా అనే లాజిక్ వీళ్ళు చెప్తున్నారు. అయితే నిబంధనలు అవి కావు. నిబంధనల ప్రకారం మేజర్ గ్రూప్ అన్నారు తప్ప, గ్రూప్ అంటే ఇద్దరు కూడా గ్రూపే. కాబట్టి ఇద్దరు గ్రూపే, 10 మంది గ్రూపే, 11 మంది గ్రూపే. కాబట్టి ఆ క్లాజ్‌లో ఆయనకిచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది రూల్ కాదు అని నేనెందుకు అంటున్నానంటే, ఆయన హైకోర్ట్‌కెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించమని పోయాడు. హైకోర్టు నోటీస్ ఇచ్చింది. హైకోర్టు వెంటనే కట్ చేయలేదు కదా! ఎట్ట గుర్తిస్తారయ్యా 10% నీకు లేదు అని మామూలుగా అయితే ఇల్లీగల్ అయితే కోర్టు ప్రాయమీరుగానే కొట్టేస్తుంది. మొన్న ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బెయిల్ పిటిషన్ రద్దంటే కుదరదనింది. అదే విధంగా ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్ సీబీఐకి ఇమ్మని ఒక లాయర్ వెళ్తే సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. అంటే చెప్పేస్తుంది కోర్టులు. కానీ చెప్పకుండా నోటీసులు ఇచ్చి సమాధానం అడిగారంటే అర్థం నిబంధనలో అది లేదు 10% అనేది. ఇది ఒక పాయింట్. రెండోది తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ వ్యవహారాల మంత్రి నువ్వు అప్పుడు చెప్పినావు కదయ్యా 23 మంది ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎప్పుడైనా జరిగిందా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు సింపుల్ గా స్పీకర్ కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్లికేషన్ పెట్టున్నాడు. మేజర్ అపాయింట్మెంట్ కాబట్టి నిబంధనల ప్రకారం నాకు ఇమ్మని. కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. కోర్టుకు ఒక సమాధానం జగన్‌కి ఒక సమాధానం చెప్పొచ్చు. అయ్యా బాబు తెలీదా రూల్స్? పలానా సబ్ రూల్ ప్రకారం పలానా పేజీ నెంబర్ ప్రకారం నీకు 10% లేరు కాబట్టి అసెంబ్లీకి ప్రతిపక్షంగా గుర్తించలేను. మీరు యాజ్ ఎ ఫ్లోర్ లీడర్‌గా, యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ లీడర్‌గా పులివెందుల ఎమ్మెల్యే కాదు 11 మంది కూడా గ్రూపే. గ్రూప్ లీడర్‌గా వస్తే గ్రూప్ లీడర్‌కున్న వెసులుబాటు ఇస్తాము అని ఆన్సర్ చేసేయొచ్చు కదా స్పీకరు. ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు? అది రూల్ కాదు కాబట్టి. సింపుల్ స్పీకర్ గారు డైరెక్ట్ గా జగన్ గారికి ఆన్ రికార్డ్ గా గుర్తించడం కుదరదు 10% రూల్ ఉంది అని ఎందుకు చెప్పలేదు అంటే అది రూల్ కాదు కానీ స్పీకర్ కి విశేష అధికారాలు ఉంటాయి. ఇప్పుడు కోర్టు పొమ్మనింది వెంటనే 4 రోజుల సమాధానం చెప్పండి మనకు చెప్తారు కోర్టు. మనం ఏదైనా మీరు నేను కంప్లైంట్ చేస్తాను అనుకో వారం రోజుల్లో మీరు అఫిడవిట్ దాఖలు చేయండి. కానీ స్పీకర్ కార్యాలయం అట్లా ఆదేశించలేదు. స్పీకర్ కి రాజీనామాలు ఉపసంహరించుకోవడం కానీ తిరస్కరించడం కానీ ఇట్లాంటి విషయాల్లో డిస్కస్ పవర్స్ ఉంటాయి, విశేష అధికారాలు ఉంటాయి. ఆ విశేష అధికారాలను ఉపయోగించుకొని వారు ఎప్పుడైనా చేయొచ్చు. మీకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సురేష్ రెడ్డి గారు అనుకుంటా స్పీకరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒక 10 మందో 12 మందో దాదాపు కొన్ని నెలల పాటు ఆమోదం చేయాల ధర్నాలు చేశారు వాళ్ళు. మా ఆమోదించండి. కరెక్ట్ గా వాళ్ళు ఎలక్షన్ పెట్టాలన్నప్పుడు ఆమోదించబడతారు. అంటే ఈ విశేష అధికారాలు స్పీకర్కు ఉంటాయి. 6 నెలల సంవత్సరం కోర్టు కూడా కుదరదండి స్పీకర్ని ఆదేశించలేమని. కాబట్టి నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి అప్లికేషన్ పరిశీలనలోనే ఉంటుంది, పరిశీలిస్తానే ఉంటారు. బయటికి మాత్రం నీకు చట్ట ప్రకారం 10% లేదు అని అంటుంటారు. వీళ్ళు ఎక్కడుంది అని అడుగుతారు. ఈ తతంగం నడుస్తూ ఉంటుంది. జగన్ గారు ఇంకా దాని గురించి పేచి పెట్టుకోవడం. ఇంకా మీరు నిర్ణయం తీసుకోవాలి. పెట్టుకుపోవడం అది ఓకే, ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన వ్యవహారం. కానీ ఇప్పుడు ఆల్రెడీ కూటమికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల మీద కొంత వ్యతిరేకత ఉంది, వాళ్ళే డైరెక్ట్గా అమలు చేయలేమని చెప్పారు. కాబట్టి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం వల్ల, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వాటి మీద ఫైట్ చేయడం వల్ల జనాల్లో ఇంకా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, ఆయన మన కోసం మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడుతున్నారు ఈ ప్రజా సమస్యల మీద అనేటువంటి ఒక ఇంటెన్షన్ అయితే డ్రా చేయగలరు కదా. నో డౌట్. నాట్ ఓన్లీ ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది కాబట్టి పోవడం కాదు, ఒక బాధ్యత ప్రాథమికంగా సభ్యులతో హోదాతో సంబంధం లేకుండా వెళ్ళాలి.